వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను గమనిస్తే ఒక విచిత్రమైన నిజం కనిపిస్తోంది. సాధారణంగా యుద్ధాలు లేదా రాజకీయ అస్థిరత, అంతర్జాతీయ ఆంక్షలు ఒక దేశాన్ని దెబ్బతీస్తాయి. కానీ పాకిస్తాన్ విషయంలో మాత్రం వారి చాయ్ అలవాటే ఆ దేశాన్ని దివాలా తీయిస్తోంది. నిత్యం మనం తాగే ఒక కప్పు టీ వెనుక ఇంతటి ఆర్థిక విధ్వంసం ఉంటుందని ఎవరూ ఊహించలేరు. పాక్ ప్రజల ఆహారపు అలవాట్లు, ముఖ్యంగా చాయ్ సంస్కృతి విదేశీ మారకాన్ని కరిగిస్తున్న వేడి పానీయంగా మారింది. చాయ్ అలవాటు పాక్ను ఎలా కుదేలు చేస్తుందో ఈ ప్రత్యేక కథనంలో చూసేద్దాం. పాకిస్తాన్లో టీ అనేది కేవలం ఒక పానీయం కాదు, అది ఒక సామాజిక అవసరం. అయితే ఈ అలవాటే ఇప్పుడు ఆ దేశ విదేశీ మారక నిల్వలను కరిగించేస్తోంది. పాకిస్తాన్లో టీ ఆకులను పండించే అనుకూల వాతావరణం లేకపోవడంతో ప్రతి ఏటా సుమారుగా $600 మిలియన్ పాక్ కరెన్సీలో దాదాపుగా 5,000 కోట్ల రూపాయల విలువైన టీ పొడిని కెన్యా వంటి దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా టీని దిగుమతి చేసుకునే దేశంగా పాకిస్తాన్ నిలిచింది. సగటున ప్రతి పౌరుడు రోజుకి 4-5 సార్లు చాయ్ తాగుతూ ఏడాదికి 1.5 కేజీల టీ పొడిని వినియోగిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా టీ పొడిని దిగుమతి చేసుకునే దేశంగా పాకిస్తాన్ నిలిచింది. సగటున ప్రతి పౌరుడు రోజుకి 4-5 సార్లు చాయ్ తాగుతూ ఏడాదికి 1.5 కేజీల టీ పొడిని వినియోగిస్తున్నారు. టీతో పాటుగా పాకిస్తానీలకు తీపి అంటే ప్రాణం. టీతో మాత్రమే కాకుండా స్వీట్స్, టీ, కాఫీ, సోడాలలో వారు విపరీతంగా చక్కెరను వాడుతుంటారు. ఒకప్పుడు చక్కెర ఉత్పత్తిలో స్వయం సమృద్ధిగా ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు దిగుమతులపై ఆధారపడుతోంది. అకాలపు వర్షాలు, కరువు, సింధు నది నీటి పంపిణీ వివాదాల వల్ల చెరకు సాగు తగ్గిపోయింది. ఫలితంగా ఏటా $4 బిలియన్ విలువైన చక్కెరను దిగుమతి చేసుకుంటున్నారు. 2030 నాటికి ఈ ఖర్చు $7 బిలియన్ చేరుతుందని ద డాన్ పత్రిక అంచనా వేసింది. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే పాకిస్తాన్ ప్రభుత్వం తమ పౌరులకి ఒక అసాధారణ విజ్ఞప్తి చేయవలసి వచ్చింది. పాక్ ఫెడరల్ మంత్రి అససాన్ ఇక్బాల్ ఒక పత్రికా సమావేశంలో మాట్లాడుతూ దేశ విదేశీ మారక నిల్వలు నిండుకుంటున్నాయి కాబట్టి ప్రజలందరూ రోజుకు తాగే టీ కప్పుల సంఖ్యను 1 లేదా 2కు తగ్గించాలని కోరారు. టీ పొడి దిగుమతుల కోసం మనం అప్పులు చేసి డాలర్లను చెల్లించవలసి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దేశ మంత్రి తన ప్రజలను టీ తాగడం తగ్గించమని కోరడం అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీసింది. ఇది పాకిస్తాన్ ఆర్థిక దౌర్భాగ్యానికి పరాకాష్ఠగా నిలిచింది. అతిగా చక్కెర వాడడం వల్ల పాకిస్తాన్ ప్రజల్లో ఎక్కువ శాతం మంది తరచూ తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్న దేశంగా నిలుస్తోంది పాకిస్తాన్. ప్రతి 3 పౌరుల్లో ఒకరు షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ప్రభుత్వం తన ఆరోగ్య బడ్జెట్కు కేటాయించే నిధుల కంటే 100 రెట్లు ఎక్కువ మొత్తాన్ని ప్రజలు కేవలం టీ పొడి, చక్కెర కొనుగోలుకే వెచ్చిస్తున్నారు. ఈ అనారోగ్యాల వల్ల ప్రజల పనితనం తగ్గి దేశ జీడీపీలో ప్రతి ఏటా 2 నుండి 3% నష్టం వాటిల్లుతోంది. డిమాండ్ పెరగడంతో చక్కెర, టీ పొడి అక్రమ వ్యాపారాలు పాకిస్తాన్లో ఊపందుకుంటున్నాయి. అక్రమ మార్గాల ద్వారా దేశంలోకి వస్తున్న ఈ వస్తువుల వల్ల ప్రభుత్వానికి రావలసిన పన్ను ఆదాయం గండిపడుతోంది. ఏటా సుమారుగా $4.6 బిలియన్ మేర అక్రమ రవాణా, ఆహార కల్తీలు జరుగుతున్నాయని అంచనా. ఒకప్పుడు సింధు నాగరికత కాలంలో బెల్లం ఎగుమతి చేసిన ఈ గడ్డ ఇప్పుడు అదే తీపి పదార్థాల కోసం విదేశాల ముందు చేతులు చాచటం విషాదకరం. సాధారణంగా టీ మనకు ఒక చిన్న విరామాన్ని ఇచ్చే పానీయం కావచ్చు. కానీ ఒక దేశం తన ఆర్థిక స్తోమతను మించి టీ తాగడం మొదలు పెడితే అది ఆ దేశ భవిష్యత్తునే చీకట్లోకి నెట్టివేస్తుందని పాకిస్తాన్ ఉదాహరణగా నిరూపిస్తోంది. విదేశీ మార్కం కరిగిపోవడం, పెరిగిన అనారోగ్యాలు, కుప్పకూలుతున్న జీడీపీ ఇవన్నీ ఒక కప్పు టీ వెనుక దాగి ఉన్న చేతు నిజాలు. పాకిస్తాన్ తన దిగుమతులను తగ్గించుకోకపోతే ఆ దేశానికి చాయ్ ఆర్థిక చర్మగీతం అయ్యే ప్రమాదం ఎంతో దూరంలో లేదు.